హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ డౌన్ సైడ్ వచ్చాయి. మనం యెస్టర్‌డే వీడియో మాట్లాడుకున్నట్టుగా రేపు వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పేసి అన్నాం. మార్కెట్ హైలో ఓపెన్ అయినా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. నిన్నటి వీడియో ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చేయండి. ప్లస్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? Q3 రిజల్ట్స్, బడ్జెట్ చెప్పాం కదా! మనము 9థ్ వచ్చేసి యూఎస్ ఫెడ్ మీట్ ఉంది. దాన్ని బట్టి మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయనేది డీమార్ట్ స్టాక్స్ ఆల్రెడీ ఇంతకుముందు మనం 1800, 3600 దగ్గర అనుకున్నాము వ్యూ. ఇప్పుడు ఈరోజు రిజల్ట్ వచ్చాయి పెరిగింది. ప్లస్ ఈరోజు జీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పెరిగింది. టాటా మోటార్స్ కూడా లో నుంచి పెరిగింది. టాటా కెమికల్, ఐటీసీ వచ్చేసి 1 స్టాక్ అంటే 10 స్టాక్స్ ఉన్న వాళ్ళకు ఒక ఐటీసీ హోటల్స్ స్టాక్ వస్తుంది. ఈరోజు అనేది లాస్ట్ డేట్. ఈరోజు పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ స్టాక్స్ ఐటీసీ స్టాక్స్‌కి ఎలిజిబుల్. కాబట్టి ఏందంటే మార్కెట్ నెక్స్ట్ మండే ఎలా ఉండబోతున్నాయి? ఇవి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుందనేది ఒకసారి మనం వీడియోలోకెళ్ళి చెక్ చేద్దాము. ఈ వీడియో అనేది మనం ఎడ్యుకేషనల్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మీరు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ఎన్ని రోజులు ఆగుతారో, దాన్ని బట్టి మీకు పర్సనల్ ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్కెట్ వచ్చేసి ఆహ్, నిఫ్టీ వచ్చేసి 183 పాయింట్స్ నిఫ్టీ. సెన్సెక్స్ వచ్చేసి 720 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 616 పాయింట్స్. ఐటీ వచ్చేసి 625 పాయింట్స్. బీఎస్‌సీ స్మాల్ క్యాప్ వచ్చేసి 18 పాయింట్స్ మైనస్‌లో క్లోజ్ అయ్యాయి. అంటే ఈరోజు వచ్చేసి మనకు మార్కెట్ నిన్న ఆల్రెడీ 400 పాయింట్స్ పెరిగింది. అందులో నేను చెప్పాను కదా! మనము ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్స్‌ని బట్టి మార్కెట్ అనేది బిహేవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిన్న నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ డే. దాంతో పాటుగా ఆప్షన్స్ ఆప్షన్స్ కవర్ అది సెల్ చేసిన వాళ్ళుంటారు. బై చేసేవాళ్ళుంటారు. అవి కవర్ చేయొచ్చు. అంటే షార్ట్ కవరింగ్‌లో మార్కెట్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఈరోజు మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలానే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. మనం ఇట్లా నిన్న చెప్పామని వచ్చిందని కాకుండా, మనం అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. ప్లస్ మన మార్కెట్స్ ఎప్పుడైనా కూడా మీరు చూడండి, మన మార్కెట్స్ ఈరోజు చాలా బుల్ రన్ వచ్చాయి. బాగా మార్కెట్ పెరిగింది. మనకు 25,000 దాటింది. 25,500 దాటింది. 26,000, 30,000 అట్లా. వచ్చినప్పుడు చూడండి నెక్స్ట్ డే అనేది పేపర్‌లో పడ్డాక నెక్స్ట్ డే అనేది ఎప్పుడైతే అందరి నోట్లో అంటే మార్కెట్ గురించి ఐడియా వస్తుంది. అందరూ కూడా మౌత్ టాకు మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు అంటే, ఆళ్ళ దగ్గరున్న స్టాక్స్ అన్నీ కూడా సెల్ చేస్తా ఉంటారు. పెరిగి చూసి వాళ్ళ దగ్గరున్న పోర్ట్‌ఫోలియోలో సెల్ చేయడానికి చూస్తా ఉంటారు. కాబట్టి ఏందంటే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఎగ్జాక్ట్‌లీగా మీరెప్పుడైనా చూడండి. ఎందుకు అంటే, ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ స్టాక్స్‌ని డైలీ అంటే మార్కెట్ ట్రేడింగ్ అనేది చేయరు. ఎప్పుడైతే మనకు వీలుని బట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళకి మొబైల్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తారు. కానీ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ చేసిన వాళ్ళేంటంటే, డైలీ ఈవినింగ్ పూట వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటారు వాళ్ళ పోర్ట్‌ఫోలియోని. ఎప్పుడైతే వాళ్ళకు మార్కెట్ బాగా పెరిగింది ఇంకా అని చెప్పేసి వస్తుందో, అందరి దగ్గర న్యూస్ గ్యాదర్ అవుతుందో, అంటే ప్రతి ఒక్కరు గూడా బాగా పెరిగింది, బాగా పెరిగిందని జెప్పేసి ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడేందంటే వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది. దాంతో మనకు 2 టైమ్స్ వచ్చిందా? 3 టైమ్స్ వచ్చిందా? మన మార్కెట్‌లో మనకు ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఒక 1,00,000 పెట్టామనుకోండి. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది? 50% వచ్చిందా? 20% వచ్చిందా? మనం ఇక్కడ బుక్ చేసుకున్నాం అని చెప్పేసి అందరూ కూడా ఒక సైడ్ ఆలోచించి ఇక్కడి నుంచి పెరుగుతదా? పెరగదా? అని ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. దాంతో ఏందంటే మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ వస్తాయి. కాబట్టి మీరు కూడా లాంగ్ టర్మ్‌లో హోల్డ్ చేసినప్పుడు మన అవసరాలను బట్టి 20%, 30% లేదు మంచి స్టాక్స్ లోలో దొరికిందనుకోండి బై చేసి హోల్డ్ చేసుకుంటే మీకు 5-10 ఇయర్స్ మీకు హోల్డ్ చేసుకుంటే మంచి స్టాక్స్ వస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ స్టాక్స్ మనకు తెలవట్లేదు అనుకుంటే నేను చెప్పాను కదా! నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్, బ్యాంక్ బీస్. బీస్ అనేది ఇవి అయినా పర్లేదు. లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ ఆల్టర్‌నేట్. అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ 2 కూడా సజెస్ట్ చేయొచ్చు.
మీరు వాచ్ చేసుకుంటూ ఉండాలి మార్కెట్. 24 అవర్స్ కాకుండా వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. అనేది ఏందంటే ఇది ఇన్వెస్ట్‌మెంట్ మీది. మీ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్. మనం ఎంత ఇన్వెస్ట్ చేసామో మార్కెట్‌లో ఏం జరుగుతుంది? క్వార్టర్‌లీ రిజల్ట్ ఒస్తాయి. రిజల్ట్ వచ్చినప్పుడు మనకిలా మనం అనుకున్నాం నిన్న డీమాట్ 3800 అలా ఉన్నప్పుడు అనుకున్నాం. ఈరోజు చూడండి డీమాట్ రిజల్ట్ వచ్చాయి. రూ. 400 పెరిగింది. ఈరోజు 400 మనకొచ్చేసి హై వచ్చేసి ఈరోజు 4165 మనకు 4011లో క్లోజ్ అయింది. ఇంకా రూ. 150 అప్‌లో అంటే రూ. 550 అనేది జంప్ రావడం జరిగింది. ఏందంటే మంచి స్టాక్స్ మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మనకు రిజల్ట్ వచ్చినప్పుడైనా లేదు మార్కెట్‌లో అది అండర్ వాల్యూలో దొరుకుతున్న స్టాక్స్ అయినా అనిపించినప్పుడు మనకు మన స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మనం ఎప్పుడూ కూడా మనము చెప్పాను కదా మీకు స్టాక్ పీఈ ఎంత జరుగుతుంది? 60, 70 ఉండే. ఈరోజు 97 అయింది. పీఈ రేషియో. నెక్స్ట్ హై వాల్యూడ్ లైఫ్ టైమ్ ఈ ప్రమోటర్ హోల్డింగ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ప్లస్ రిజల్ట్ ఎలా వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకున్నారు అనుకుంటే మనకు ఈజీగా మనకు మార్కెట్‌లో అనేది తెలిసిపోతది. కాబట్టి ఏందంటే మనం మంచి స్టాక్స్‌ను పిక్ చేసుకున్నాం అనుకోండి. మనకు ఆటోమేటిక్‌గా మనకు ఎంత రావడం జరుగుతుంది. లారస్ ల్యాబ్ చూడండి. 6 లెవెల్. మనం ఎప్పుడు 380, రూ. 400 ఉన్నప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ప్లస్ అలానే ఇప్పుడు మీకు చెప్తున్నాను గదా! జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు పెరగడం జరిగింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు మామూలుగా థంబ్‌నెయిల్‌లో గూడా మెన్షన్ చేయడం జరిగింది. 126 ఈరోజు 130 దాకా ఎళ్ళింది హై. ఇది స్టాక్ పీఈ వచ్చేసి 28.2 ఉన్నది. ఇండస్ట్రీ పీఈ వచ్చేసి 36 ఉంది. ఈజీ రేషియో అంటే అది నెగెటివ్ చూపెడుతుంది. ప్లస్ ప్రమోటర్ హోల్డింగ్ అయితే చాలా తక్కువనే ఉంది. కాకపోతే దీనికి ఇప్పుడు తక్కువనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఏది అంటే ఇంటర్నల్ కార్పొరేట్ గవర్నెన్స్ వల్ల మార్కెట్ అనేది ఈ స్టాక్ అనేది డౌన్‌లో దొరుకుతుంది. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచుకున్నారనుకోండి 3-5 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటే అప్పుడు సోనీ మెర్జర్ క్యాన్సెల్ వల్ల రూ. 300 నుంచి డౌన్ సైడ్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకు వెళ్ళిందనుకోండి అది సోనీ మెర్జర్ గానీ లేదు వీళ్ళు ఇండివిడ్యువల్‌గా వేరే మీడియాకి సెల్ చేయడం గానీ లేదు వీళ్ళే డెవలప్ చేయడం వల్ల ఎందుకంటే ఛానెల్స్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఏందంటే మీరు చూడండి సన్ టీవీ, సీఎన్‌బీసీ అవాలంటే ఒకప్పుడు చాలా తక్కువున్న ప్రైస్. ఇది మంచి స్టాండర్డ్‌గా ఉన్నది. కాకపోతే ఏందంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వల్ల మార్కెట్‌లో ఇది అండర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఏందంటే పర్చేజ్ అండర్ వాల్యూలో దొరికిన స్టాక్ ఒకప్పుడు ఐటీసీ కూడా 180, రూ. 200 ఉన్నప్పుడు అన్నీ పెరుగుతున్నాయి. ఇది పెరగట్లేదు అని చెప్పేసని. అలానే మీరు ఎల్ఐసీ హౌసింగ్ కూడా చూడండి. ఎల్ఐసీ కాదు. ఎల్ఐసీ హౌసింగ్ రూ. 600 ఉంది. అది కూడా ఇంతకుముందు అండర్ వాల్యూలో ఉండేది. ఇప్పుడు మళ్ళీ కొంచెం వచ్చింది. మళ్ళీ తర్వాత మీకు అప్ సైడ్ ఎళ్తుంది. ఎందుకు అంటే ఎల్ఐసీ వచ్చేసి ప్రతి ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తే దానికి హోల్డింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఏందంటే ఎల్ఐసీ హౌసింగ్ అనేది ఫ్యూచర్ పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ మనకు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ వచ్చేసి 24,000 అనేది సపోర్ట్ ఉంది. నిఫ్టీ వచ్చేసి 24,000 సపోర్ట్ దగ్గరే క్లోజ్ అయింది. గ్లోబల్‌గా ఈ రోజున్న న్యూస్ అంటే గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ నిన్న మైనస్‌లో ఉన్నాయి. మైనస్‌లో ఉన్నా లేకున్నా మనకు మార్కెట్ వచ్చేసి 24,000 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ సపోర్టు లేదు అనుకుంటే మనకు ఒక 100 పాయింట్స్ మైనస్ లోపనైనా మళ్ళీ దగ్గర నుంచి 23,800 సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే గ్లోబల్ ఈ 2 డేస్ ఏం న్యూస్ లేకుండా ఉండి నార్మల్‌గా ఉన్నప్పుడు మాత్రం ఇవనేది మనకు వర్కౌట్ అవుతాయి. ఓవరాల్‌గా ఏంది మనకు 23,500 అయితే మనకు మేజర్ సపోర్ట్ అని చెప్పేసి మనం అనుకున్నాం. అక్కడి నుంచి మనకు వన్ సైడ్ పెరుగుతూనే ఉంది. దీన్ని మనము ఆప్షన్స్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేస్తే అంటే ఏమనుకుంటున్నారు? మామూలుగా మన మార్కెట్ గురించి ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటారండి. ఒక వ్యూ అన్నట్టు. మనకు 24,000 అనేది సపోర్ట్ ఉన్నది. ఓకే. నెక్స్ట్ 23,900, 800 మళ్ళీ 23,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అప్ సైడ్ ఎళ్తే చూడండి 24,100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 24,200 దగ్గర రెసిస్టెన్స్ అంటే అప్ సైడ్ వచ్చేసి రెసిస్టెన్స్ ఉంది.
వన్స్ ఇది మాత్రం బ్రేక్ అయితే ఎనీ న్యూస్ వల్ల బ్రేక్ అయితే 24,200 బ్రేక్ అయితే మళ్ళా 24,500 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. నిన్న 400 పాయింట్స్ పెరిగింది. ఇలా పెరుగుతుందా అంటే పెరగటం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. షార్ట్ కవరింగ్ ర్యాలీ గాని, న్యూస్‌ల వల్ల గాని మనకు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే ఇదొకటి మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ప్లస్ ఓవరాల్‌గా అంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? ఫ్యూచర్ చూడండి ఈరోజు షార్ట్ బిల్డప్ అయింది. నిన్న షార్ట్ కవరింగ్ అయింది. మనకు అటు సైడ్ కొన్ని సిగ్నిఫికెన్స్ మాక్సిమం షార్ట్స్ అనేది బిల్డప్ అయ్యాయి. లాంగ్ సైడ్ వచ్చేసి చాలా తక్కువుంది. ఇంకింకా అంటే ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఏందంటే మనకు మార్కెట్‌లో బై చేసుకొని 2 డేస్ హోల్డ్ చేయాలంటే కొంచెం హెడ్జింగ్ పర్పస్ అయితేనే హోల్డ్ చేస్తారు. లేదు అనుకుంటే ఏందంటే స్టాప్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి మనకు అలా ఉంటుంది. అప్ సైడ్ వచ్చేసి నిఫ్టీ 24,200, 24,500 అనేది అప్ సైడ్. 480-500 మధ్యలో. డౌన్ సైడ్ వచ్చేసి 24,000 సపోర్ట్, 23,800 దాని కింద మళ్ళీ 23,500 అనేది సపోర్ట్ లెవెల్. ఇది నిఫ్టీ పరంగా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50,988లో క్లోజ్ అయింది. 600 పాయింట్స్ నెగెటివ్‌లో క్లోజ్ అయింది. డౌన్ సైడ్ వచ్చేసి 50,800, 50,500 అనేది డౌన్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి మనకు 51,250, 200, 51,500 అనేది అప్ సైడ్. 51,500, 51,800 ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వచ్చేసి మనకు చూడండి. ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ ఇవన్నీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసి డౌన్ సైడ్ రావడం జరిగింది. దాంతోనే మనకు ఈరోజు డౌన్ సైడ్ వచ్చింది. బ్యాంక్స్ గనుక అప్ సైడ్ వచ్చేసి ఉంటే మనకు సపోర్ట్ చేసేదంటే అప్ సైడ్. చూడండి ఇండస్ఇండ్ బ్యాంక్. అప్ సైడ్ ఎళ్లి మళ్ళీ కొంచెం ప్రాఫిట్. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్ వచ్చాయి. దాంతో పెరగడం జరిగింది. కొటాక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి 100 రూపీస్ నుంచి మళ్ళీ అప్ సైడ్ రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే మార్కెట్‌లో మనం మంచి స్టాక్స్‌ను పర్చేజ్ చేసి ఉంచుకుంటే పడుతుంది. డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ రిజల్ట్ వచ్చే టైంకు ప్లస్ మార్కెట్ పెరిగే టైంలో ఆటోమేటిక్‌గా మనకు అప్ సైడ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రిలయన్స్ అది మనకు ఏమనుకున్నాము అది డీమార్ట్ వచ్చేసి రిజల్ట్ వల్ల పెరిగింది. మనకు రిజల్ట్ వచ్చేసి Q3 రిజల్ట్స్. మనకు Q3 రిజల్ట్స్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు వచ్చేసాయి. మనకి ఇవన్నీ కూడా అన్ని సైట్‌లలో అంటే బిఎస్‌సి, ఎన్ఎస్‌సి, మనీ కంట్రోల్ ఇవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. బట్ ఏందంటే మనం ఎక్కడ న్యూస్ అవైలబుల్‌లో ఉందో దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మేజర్‌గా వచ్చేసి మనకు ఇన్ఫోసిస్, టీసీఎస్. టీసీఎస్ వచ్చేసి 9థ్‌న ఉన్నది రిజల్ట్. అంటే టీసీఎస్‌న 9థ్‌న రిజల్ట్స్ ఉంది. ప్లస్ మనకు ఇది యూఎస్‌ది ఫెడ్ మీట్ ఉంది. ఆ రెండిటిని కలుపుకొని మన మార్కెట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయాలి. ప్లస్ ఏంటంటే టీసీఎస్ రిజల్ట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ దాన్ని బట్టి మనకు అప్ సైడ్ ఎలా ఉండబోతుంది. ప్రీవియస్‌గా ఎలా ఉంది. ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ Q3 రిజల్ట్స్‌ని బట్టి మన మార్కెట్ బిహేవ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఆ రిజల్ట్ అప్పుడు స్టాక్స్‌లో మొమెంటమ్ అనేది హెవీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే టీసీఎస్ వచ్చేసి మనకు 9థ్‌న ఉంది. ప్లస్ ఇన్ఫోసిస్ వచ్చేసి 16థ్‌న ఉంది. మేజర్‌గా అన్ని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎం, ఎంఆర్ఎఫ్, మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి ఇప్పుడు 22న ఉంది రిజల్ట్స్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ 25థ్. టీవీఎస్ బ్యాంక్. ఇలా ప్రతీది కూడా స్టాక్స్ ఇప్పుడు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్‌ని బట్టి మనం స్టాక్ యొక్క అప్ అండ్ డౌన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకు రిజల్ట్స్‌లో ఉన్నప్పుడు మన దగ్గర హోల్డింగ్ స్టాక్స్ ఉన్నాయంటే రిజల్ట్ ఎలా వస్తుంది?
ఒకసారి చెక్ జేసుకోవాలి. ప్లస్ దాన్ని బట్టి మనం ఆ పోర్ట్‌ఫోలియోలో అనేది కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే రిజల్ట్ ఒకసారి చెక్ జేసుకోవాలి. రిజల్ట్ ఎలా ఉంటుంది ఏందని. నెక్స్టు మనకొచ్చేసి నైన్త్‌న వచ్చేసి ఇది ఉందని జెప్పేసాం గదా! ఎఫ్ఓఎంసీ మీటింగ్ యూఎస్. ఈరోజు ఎఫ్ఐఎస్, డిఐఎస్ అనేది ఇంకా డేట్ అయ్యారా? లేదు. 3 జనవరి వచ్చేసి 2 జనవరి. మామూలుగా ఈరోజు ఎఫ్ఐఎస్ సెల్లింగే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి ఏందంటే, మనం మంచి స్టాక్స్‌లను పర్చేజ్ చేసేసి హోల్డ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని బట్టి అక్కడ వెళ్ళలేం. ప్లస్ టాటా కెమికల్ ప్లస్ ఐటీసీ. ఐటీసీ అయితే చెప్పాను కదా మీకు. ఐటీసీ వచ్చేసి 10 షేర్స్ ఐటీసీ ఉన్న వాళ్ళకొచ్చేసి ఒక షేర్స్ ఐటీసీ ఓట్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే, ఐటీసీ షేర్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త. వాళ్ళు 6థ్ వచ్చేసి మనకు డిస్కౌంట్ అయ్యి అంటే ఐటీసీ ఓటర్‌ది డిస్కౌంట్ అయ్యి మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ మార్కెట్‌లో లేటెస్ట్ న్యూస్. మార్కెట్ మనీ కంట్రోల్ ఓపెన్ చేశాక మొబైల్ యాప్ ఉంది. మనకేందంటే న్యూస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ న్యూస్‌ని ఒకసారి చెక్ చేసుకుంటూ ప్లస్ మనకు మార్కెట్‌లో ఏం జరుగుతుంది? మనకి ఎలా ఉంటుందని చెప్పేసి ఈజీగా కొంచెం ఫైండ్ ఔట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గూడా మార్కెట్‌లో ఏం జరుగుతుందో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎలా ఉంటుంది మార్కెట్‌లో సడన్ ఇక్కడ టాప్ న్యూస్ వస్తూనే ఉంటాయి. హిందుస్థాన్ యునిలివర్ అక్విజిషన్ ఉంది. హిందుస్థాన్ యునిలివర్ వచ్చేసి మనకు ఎలా ఉంది? ఇప్పుడు చెక్ చేస్తాను. అక్కడే మన మనీ కంట్రోల్‌లోనే మనకు ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు ప్రైస్ అనేది గుర్తుండదు. ఆ ప్రైసు చూసినప్పుడు ఎలా ఉంది? ఏంది? అనేది మనం చెక్ జేయాలి అంటే అది మనకు ఐడియా ఉండదు. అది ఎటు సైడ్ ఎళ్ళిపోతుంది అనేది మనం చూడాలి అనుకుంటే, ఒక గ్రాఫ్‌ని చూడడం వల్లనే మనకు దాన్ని ఫైండ్ ఔట్ చేయగలం. అప్ సైడ్ ఉంటుందా? డౌన్ సైడ్‌లో ఉంటుందా? ఎందుకంటే ప్రైస్ అనేది డైలీ నిన్నటి ప్రైస్ నుంచి చూస్తే ఇప్పుడు ప్రైస్ పెరగడం. ఇప్పుడు ప్రైస్ నుంచి చూస్తే రేపు తగ్గడం అలా జరుగుతుంది. బట్ ఓవరాల్‌గా ఇది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు మనీ కంట్రోల్ ఓపెన్ చేసినా కూడా ఈరోజుది ఇదొచ్చేసి ఈరోజుది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం డౌన్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకు మామూలుగా గ్రాఫ్ అనేది అంటే ఐడియా లేకున్నా గ్రాఫ్ గురించి మొత్తం తెలవకున్నా బట్ ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ, ఇక్కడ హై ఉంది ప్రెజెంట్. ఇప్పుడు 23 సెప్టెంబర్ వచ్చిన హై ఉంది. అయితే 3005 హై అని ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమైంది ఇప్పుడు? డౌన్ సైడ్ వస్తూనే ఉంది. ఎక్కడో ఒకడైతే మనకు సపోర్ట్ అనేది తీసుకోవాలి. స్టాక్ అనేది రిజల్ట్‌ని బట్టి, దానికున్న న్యూస్‌ని బట్టి చేంజ్ అవ్వడం జరుగుతుంది. చూడండి. మనకి నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఎక్కడొస్తది సపోర్టు? ఇదొక సపోర్ట్. ఇక్కడ రావాలి. కానీ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వస్తుంది? ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఈరోజు చూడండి. మళ్ళీ పెరగడం జరిగింది. ప్లస్ మార్కెట్‌లో మామూలుగా మనం చూసినా గూడా తెలిసిపోతది. ఎందుకంటే అక్కడ డౌన్ సైడ్ నుంచి వచ్చేసి ఇప్పుడు 2316 నుంచి ఈరోజు ఎంత పెరిగింది చూడండి. డౌన్ సైడ్ వచ్చింది. వచ్చి మళ్ళీ గూడా పెరిగింది. బట్ ఏందంటే మార్కెట్‌లో ఎఫ్ఎంసీజీ వచ్చేసి ఈరోజు పెరిగినాయా? తగ్గినాయా? ఏంది అంటే మనకు మార్కెట్‌లో ప్రతీది గూడా అవైలబుల్‌లో ఉంటుంది. కాకపోతే ఏందంటే మనం చెక్ జేయడము ఒకటి ప్లస్ చెక్ జేయలేను అనుకున్నప్పుడు మనం ఒకసారి చెక్ జేసుకోవాలి. అసలు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? అని చెక్ జేయడం. మనం తీసుకునే స్టాక్స్ లాంగ్ టర్మ్‌కి ఎలా ఉండబోతుంది? షార్ట్ టర్మ్‌కి ఎలా ఉండబోతుంది? ఒకసారి చెక్ జేసుకున్నాం అనుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. కన్స్ట్రక్షన్స్ అనేది పెరిగింది. ఫార్మా ఈరోజు పెరిగింది. ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీలో వచ్చేసి ఈరోజు నెగెటివ్ ఉన్నాయి. మీడియా అనేది నెగెటివ్ ఉన్నది. నెక్స్ట్ మిగతా అన్నీ కూడా పాజిటివ్. మార్కెట్ ఇంత మైనస్ బట్ చూడండి మనకు అప్ సైడ్ రావడం జరిగిందా లేదా? కాబట్టి ఏందంటే మనకు ఏం జరుగుతుంది మార్కెట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇది ఇండెక్స్ వచ్చేసి ఇది. బట్ ఏంటంటే మనం మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనం తీసుకునే స్టాక్స్ ఎలా ఉండబోతుంది? దాని యొక్క ప్రీవియస్ ప్రైస్ ఎలా ఉంది? దాన్ని ఒక్కసారి చెక్ చేసుకున్నాము అనుకుంటే మనం తీసుకునే ప్రైస్ మన అమౌంట్ లేదు. ఎప్పుడు మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. కంపల్సరీ మార్కెట్‌లో పెరగడం అనేది, తగ్గడం అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే మనకు మార్కెట్‌లో అవైలబుల్‌లో మార్కెట్ ఎప్పటికైనా డౌన్ సైడ్ వచ్చింది. మన స్టాక్స్ దొరకలేదు. మన దగ్గర అమౌంట్ లేదు. మళ్ళీ ఎప్పుడైనా డౌన్ సైడ్ వస్తుంది. వెయిట్ చేస్తుండాలి. మార్కెట్‌లో ఎప్పుడైనా వచ్చిందనుకోండి. ఆ ప్రైస్ వచ్చినప్పుడు మనం పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. అది వాచ్ చేస్తూ ఉండాలి. యాడ్ చేసుకొని మనం వాచ్ చేస్తుండాలి. వాచ్ చేసుకుంటూ ఉండి మనం అనుకున్న లెవెల్ దగ్గర వచ్చినప్పుడు పర్చేజ్ చేసుకున్నాం అనుకోండి. మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎఫ్ఐఎస్ అనేది ఇంకా అప్‌డేటేషన్ కాలేదు. బట్ ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియో ఏందంటే రిజల్ట్స్ ఒకటి యూఎస్ ఫెడ్ మీటు నెక్స్ట్ ఆహ్, ఆహ్, ట్రంప్ అనేది ట్రంప్ ఎలక్ట్ అవ్వడం 20థ్‌న ఉంటుంది. నెక్స్ట్ మనకు బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఉన్నది. దాని గురించి అని చెప్పేసి మన మార్కెట్‌లో న్యూస్ అనేది దాన్ని బట్టి మార్కెట్‌లో రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే ఈ ఈ న్యూస్ చూస్తూ గ్లోబల్‌గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ మన మార్కెట్‌లో సపోర్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటూ బై చేసుకున్నాం అనుకోండి మనకు బెనిఫిట్ అనేది జరగడం. కాబట్టి ఏంటంటే చెక్ చేసుకోవాలి. ప్లస్ మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసుకుంటూ అప్ టు 3-5 ఇయర్స్ కనుక హోల్డ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఇది మనం ఏందంటే ఓవరాల్‌గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేస్తారు? ఎలా అనేది మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించారనుకోండి. వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆహ్, కాబట్టి ఏందంటే మనం ఎడ్యుకేషన్ కూడా ఈ పర్పస్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, థాంక్ యూ ఫ్రెండ్స్. అగైన్. జై హింద్.